లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. వరుస వివాదాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న కలెక్షన్ల విషయంలో మాత్రం తగ్గేదేలే అంటున్నాడు మన పుష్పరాజ్. సాలిడ్ బ్లాక్ బస్టర్ తో ఇప్పటికే టాప్ స్టార్ సినిమాల రికార్డుని తిరగరాశాడు మన ఐకాన్ స్టార్. ఇక తాజాగా ఇండియన్ సినిమాలో హైయెస్ట్ కలెక్షన్స్ వసూలు చేసిన సినిమాని మన హీరో టార్గెట్ గా చేశాడన్న వార్తలు ఇప్పుడు నెట్టింట తెగ సందడి చేస్తున్నాయి. సుక్కు, బన్నీ ఈ ఇద్దరు ఏ ముహూర్తాన జతకట్టారో కానీ వీరి కాంబో ఇప్పుడు ఇండియన్ సినిమాని రూల్ చేస్తుందంటే అతిశయోక్తి కాదు. మొదటి సినిమా ఆర్యాతోనే ఇండస్ట్రీ లుక్ ని తమ వైపు తిప్పుకున్న ఈ జోడీ ఆ తర్వాత తీసిన ఆర్యా 2తో పర్లేదనిపించినా ఆ స్థాయి సక్సెస్ మాత్రం చూడలేకపోయింది. అయితే అసలుకి వడ్డీ కలిపి వసూలు చేస్తామన్నట్టు పోయిన చోటే వెతుక్కుంది ఈ జంట. అప్పటికే క్లాస్ సినిమాలతో సోసోమనిపించిన సుక్కు ఇక ఇలా కాదంటూ రంగస్థలంతో తనలోని మాస్ యాంగిల్ ని ఆడియన్స్ కి రుచి చూపించాడు. ఆ తర్వాత మళ్లీ బన్నీతో జతకట్టిన ఈ లెక్కల మాస్టర్ పుష్ప 1తో ఇండస్ట్రీని ఒక్కసారిగా షేక్ చేశాడనే చెప్పాలి. అయితే అది కూడా సరిపోదంటూ ఈ కాంబో ఇప్పుడు పుష్ప 2తో ఏకంగా ఇండియన్ బాక్స్ ఆఫీస్ పై సరికొత్త చరిత్రని లిఖిస్తోంది. ఇప్పటికే జవాన్, కల్కి వంటి సినిమాల రికార్డ్స్ ని తుడిచిపెట్టిన ఈ జంట ఇప్పుడు మరో బెంచ్ మార్క్ ని అందుకునే పనిలో పడింది. విడుదలైన నాటి నుండి జోరు చూపిస్తున్న ఈ సినిమా ఇంకొన్ని రోజులు ఇలాగే సాగితే ఇండియన్ సినిమాలో అత్యధిక వసూళ్లు సాధించిన దంగల్ని దాటడం పెద్ద కష్టమేమీ కాదంటున్నారు సినీ పండితులు. ఇప్పటికే 11 రోజులకు 1400 కోట్లు వసూళ్లు సాధించి రోజుకు సుమారుగా 100 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధిస్తున్న పుష్ప 2 ఇంకో 600 కోట్లు సాధిస్తే 2000 కోట్ల క్లబ్లోకి చేరిపోతుంది. ఎలాగో టికెట్ రేట్లు కూడా తగ్గాయి కాబట్టి మరోసారి థియేటర్లో పుష్పరాజ్ హంగామా చూద్దామని ప్రేక్షకుడు వెళ్తే వసూళ్ల పోస్టర్లో 2000 కోట్ల మార్కు చూడడానికి పెద్దగా టైం కూడా పట్టకపోవచ్చు. For more videos like this, subscribe Big TV channel.